కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగలు గ్రామంలో ఒకే కుటుంబంపై సుమారు 8 గంటల సమయంలో కరెంటు తీసి 20 మంది ముక్కుముడిగా దాడి చేశారని బాధ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వందగల్లు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబంపై కక్షపూరితంగా 20 మంది ఆడబిడ్డ అని కూడా చూడకుండా, వయసుకు వచ్చిన పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఒకేసారి దాడి చేయడం, అది రాత్రి సమయంలో కరెంటు తీసి 8 గంటల సమయంలో కొట్టడం, ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని, గతంలో మా ఇంటిపై 4-5 సార్లు రాళ్లు విసిరారని, అలాగే ఒక ఆడబిడ్డ విషయంలో బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా తొంగి చూస్తుంటే ఇది తప్పు అని చెప్పి కేసు పెట్టడం వల్ల అది మనసులో పెట్టుకుని కక్షపూరితంగా దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని, దీనిపై గ్రామంలో ఉన్న సర్పంచ్ కూడా తీర్మానించి సీసీ కెమెరాలు పెట్టించి రాజీ చేశారని, అయినా కూడా ఇదంతా మనసులో పెట్టుకొని ఈ విధంగా రాత్రి సమయంలో కొట్టడం చాలా బాధాకరమని, నా భార్య వెన్నెముక సమస్యతో బాధపడుతుంటే 2 లక్షల రూపాయలతో చికిత్స పొందిందని, మరి అలాగే ఆ వెన్నెముకపై దాడి చేశారని, నడవలేని స్థితిలో ఉండడం, ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి ఏంటని పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఎదలకు కొట్టి విధంగా మంచాన పడేటట్టు చేశారని, ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి గడవడం ఎలా అని దీనికి సరైన న్యాయం చేయాలని బాధితులు కోరారు. భార్యకి మా బాబాయికి తగిలింది ఎక్కువ. స్టేషన్కి వచ్చి నేను రాత్రి వచ్చి రాసుకొని పోయినారు సార్. వందగల్లో పోలీసులు వచ్చి రాసుకొని పోయినారు. అది ముందు సార్ నుండి హాస్పిటల్కి ముందు అడ్మిట్ కావండి, ఆడ ఎమ్మెల్సీ జాయిన్ చేసిన వద్దన్నా కూడా కేసు అవుతుంది, మీరు పోండి అని చెప్పి వచ్చాము. ఇంటి దగ్గరికే వచ్చినారు సార్ మాకు నైట్ 8 గంటల మధ్యలోన. అప్పుడు గలాట తగ్గింది సార్ మాకు. సరవలు వచ్చిపోయిన తర్వాత పోయినారు సార్. ఆ టైంలో కూడా కరెంటు పోయింది సార్. కరెంటు పోయిన టైంలోనే అందరూ ఎక్కుకున్నారు మా పైన. నేను అందుకైనా కూడా అడ్డ కట్టుకున్నాను సార్. వద్దు పొద్దున మాట్లాడదాము అన్నా కూడా ఇంకెక్కడ తొండండి సంపండి లేదండి నరకండి కాటికి దౌర్జన్యం చేసినారు సార్ రాత్రి. అది పోలీసులు ఫోన్ చేసి వచ్చిన తర్వాత గొడవ సద్మణం అయిపోయింది సార్. ఈరాను సార్ కూడా 2 నెలలు వదిలేసికేసి ఇది 4 నెలల నుండి మరి రాళ్ళు విసిరి వేసినా కూడా ఏం రాయట్లో నాకు కొద్దిగా తప్పిసారు. నానక కడత కూడా ఆ రోజు పట్టుకుంటే ఆ రోజు ఏమన్నాడు, ఏం చేస్తావు నా కొడుకులు ఇంటికి రాని, నా ఇంట్లోకి రాని కూడా చంపిస్తాను నా కొడుకులు అనికేసి సీసీ కెమెరాను కూడా పట్టుకుంటే కూడా సీసీ కెమెరా కూడా లేకున్నట్టు చేసి తారమారు చేసి మరి నా కొడుకు అప్పుడు వచ్చి చూసే లేని ప్రకారం చూస్తే 3 బాటలు రాళ్ళు విసిరిచి వచ్చినాడు సార్. అప్పుడు ఇంక వచ్చి మమ్మల్ని కేసు పెట్టినా కూడా అది మరి వేరే రకం కేసు తెచ్చుకేసి పెట్టికేసి కూడా మరి రాత్రి వచ్చికేసి కూడా దాడి చేసినారు సార్. మరి నిన్న రాత్రి 20 మంది వచ్చి దాడి చేసి కూడా కొట్టుకేసి కూడా మరి మమ్మల్ని బయటకు గెదిపినారు సార్. ఇక ఏం చేస్తారు, ఏం ఆతలు పెరుక్కుంటారా అంటున్నారు సార్ వాళ్ళు. నాకు బాగా తగిలేదు సార్ అదకే. అవునా సార్, బాగానే తగిలేదు సార్ మాకు అదకే. కేసు పెట్టుకుంటే ఆతలు పెరుక్కుంటారా? తిక్కుస్వామి సార్ నా పేరు. తగిలింది సార్ అది మీద బాగా పడట్లేదు, అమర్చి గుద్దినాడు సార్ అది అది మీదకి ఎగిరి. డాక్టర్లు ఎదలోనో రోంతకు రక్తం కన్నా కట్టిందా, రోంత రెస్ట్ తీసుకొని సూదులు ఇంజక్షన్లు వేసినారు సార్. టాబ్లెట్ కూడా ఇచ్చినారు, తిన్నాను. ఇంకా కొద్దిగా లైట్గా కూడా ఇంకా బాగానే ఉంది సార్ నొప్పి కూడా. ఇంకొక 2 రోజులు అంటున్నారు కానీ మరి ముందు ఏం జరుగుతుందో ఇంకా చెప్పాక కాదు. నిన్న రాత్రి 10 గంటలప్పుడు వచ్చినాం సార్. అటుకి 10 గంటలప్పుడు వచ్చినాం సార్. 10-11 మధ్యలో. ఉదయం ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. పోలీసులు ఈటికంటే రాలేదు సార్. పోలీసులు నిన్న వచ్చిందేమో రాసుకున్నారు సార్, ట్రీట్మెంట్ రాసుకున్నారు అంతా. పోలీసులు అంటే మాకు ఎవరు ఇంకా టచ్ అవ్వలేదు. ఇంకా మాకు ఇంకా కింద రాసుకున్నారు సార్, పోలీసులే రాసుకున్నారు సార్. సార్ ఎవరు మగవాళ్ళు ఇంట్లో లేకున్నప్పుడు ఆడవాళ్ళని చూసి కాసి ఇంటికి వచ్చి కొట్టినారు సార్ తాగి దండిగా. ఏమవరు సార్, ఇంటి ఒక్క ఏరియాలో ఉన్నాం సార్. 20 మందిలోకి వచ్చి కాసి ఎవరు లేకున్నప్పుడు వచ్చి కొట్టిపోయినారు సార్. ఇంతకు ముందు రాళ్ళు ఒగుస్తూ ఉంటారు సార్ ఇంటికి. ఒకసారి కదా 2 సార్లు 4-5 సార్లు వచ్చినారు సార్. మేము ఏమేం చేసినామంటే వాళ్ళకి ఏముందో ఏమో తెలుసు సార్. ఊగినా కానీ రాళ్ళు ఇంటికి ఒగిచ్చేది. మేము సీసీ కెమెరాలు పెట్టినాం సార్. ఊర్లో సర్పంచ్ చూసి కాసి ఇది నిజమే, 2 రోజులు అంటే అబద్ధాలు అనుకుంటే సీసీ కెమెరా పెట్టినా కూడా ఇట్లా చేసినారు వీళ్ళు అన్నారు సార్. కేసు పెట్టినాం సార్.
ఆ కేసు వల్ల ఇప్పుడు మమ్మల్ని ఆడపిల్ల విషయంలో వాళ్ళు కేసులో ఇరికియాలని నేను 5 ఫుల్ తాగి వచ్చి కొట్టినారు సార్ అందరు. గతంలో మీరు పెట్టారు కేసు వాళ్ళ మీద? మొన్న పెట్టినాం సార్. అది దానివల్ల వాళ్ళు ఇంకేమి మా పిల్లల్ని కేసు పెట్టినారు కదా అని ఇంటికి వచ్చి నిన్న మొత్తం 20 మందిలోకి వచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయినారు సార్. కరెంట్ అదే టైంలో కరెంట్ తీపించినారు సార్. కరెంట్ తీపిచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోయినారు సార్. 7:30 8 లోపల 8 సార్, కరెక్ట్ 8 అయింది సార్. ఎక్కువ నడుము కొట్టినారు సార్. నడుములకి వెన్నెముక, కాళ్ళకి తల ఎండుకు లాగి లేడీసులు కొట్టినారు సార్. పేరు తిక్కుస్వామి, శివన్న, కిరణ్, ఆనంద్, బజరప్ప, ఆంజనేయులు, శారద, ఎల్లమ్మ, రాజేష్. ఇది ఇంతమంది కొట్టుతున్నారని పోయింటే మొత్తం లాగి కిందికి వేసుకున్నారు సార్. నన్ను పక్కలు తన్నారు సార్. ఇంతమంది వచ్చి కొట్టుకున్నారు. నాకు ఇంకా అదే సార్ కొట్టింది. ఇంకా అస్సలు నాకు ఇంకేం ధ్యాస లేదు, ఏం జరిగిందో అస్సలు తెలియదు సార్. నాకు లేదు సార్, లేను సార్. నేను రెస్ట్ అంటే ఎక్కువ తగిలింది, టైం పడుతుందని చెప్పినాడు సార్. సునీత సార్, పందగల్ సార్. నిన్నే రాసుకున్నారు, నిన్నే స్కానింగ్ రిపోర్ట్లు అవన్నీ తీసుకొని రాసుకున్నట్టు సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు తిక్కుస్వామి సార్. ఏ ఊరు? వందగల సార్. ఏం జరిగింది? నిన్న రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు వచ్చేసి ఒక 20 దినము అంతా వచ్చి కరెంట్ తీసుకొని కేసి కూడా ఆ మొబ్బలను వచ్చేసి కట్లి చెప్పులు రాళ్ళతో కొట్టుకుంట మమ్మల్ని ఎదలు కూడా కొట్టినారు. అమ్మాయిని కూడా పక్కల కూడా తిన్నారు సార్. టైం 8 గంటల టైం అప్పుడు రాత్రి సార్. ఒక 20 జనం దాదాపు ఉంటారు సార్. వాళ్ళు నన్ను వాడు ఎగ్గిరి శివుడు అనేవాడు ఎగ్గిరి ఇట్లా ఎద మీద గుద్దితే ఎదంతా నొప్పి పట్టింది సార్ నాకు. మా వాళ్ళు ఎవరు లేరు సార్. అంతా చేనులోకి పోయి ఇంకా వస్తుంటారు సార్. ఆ టైంలోన వచ్చినా కూడా ఒక పిల్లోడు వచ్చినాడు సార్. వచ్చినట్లే సైకిల్ మూట దిగిందేమో వచ్చినట్లే ఒక 20 జనం ఎక్కుకొని కొట్టినారు సార్. వాడిని కూడా ఎక్కుకొని కొట్టుకొని వాడు పారిపోయినాడు. అట్లా వాడు బయటకు వచ్చినాడు ఇక్కడ. అట్లా. నా పేరు తిక్కుస్వామి సార్, వందగల్ సార్. ఇది ఆడపిల్ల తట్టునంటే జరిగిన విషయం సార్. ఇది ఎప్పుడు చూడు సార్. ఇది 2024 10 నెలల నుండి జరిగిన విషయం సార్. నా కొడుకులు చేసిన పని మాకు ఇంతవరకు మరి